తీయండి ఆంటీ, తలుపు తీయండి. మరి ఇదే మనిషి మా ఇంటికి వచ్చి మా ఇంటికి మరి రానివ్వలేదా? ఏమి రాస్తారు మా ఇంటికి మరి? అంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నారని తీయట్లేదా? ఆంటీ తలుపు తీయండి, తలుపు తీయండి. ఓ పంపించేసి శేఖర్ భాషను పంపించేసి నిందలేపించేస్తే అయిపోయిందా? తీయండి, మాట్లాడుకుందాం. తీయండి అంకుల్. ఎవరు అంకుల్ వైజాగ్ నుంచి తెచ్చింది మిమ్మల్ని? నేను వండి పెడితే తిన్న మనుషులు కాదా మీరు? మీ ఆవిడతో ఒట్లు గిన్నెలు పంపించానా నేను? తీసి మాట చెప్పండి, నా మొహం చూసి చెప్పండి ఆ మాట. ఎవరైనా కొట్టేస్తారా ఏం చేస్తారండి? సమాధానం చెప్పకుండా పారిపోతున్న మనుషుల్ని ఈ రోజు పట్టుకొని సమాధానం చెప్పకుండా అయితే వెళ్ళేది లేదు అంకుల్. తీయండి తలుపు. ఎన్ని మాటలు అనిపిస్తున్నారు మీడియాలో పెట్టుకొని? సభాష్ శేఖర్ భాష అంటున్నారు ఈ రోజున. ఇదే పెద్దరికం మీది. ఎవరంకుల్ వైజాగ్ నుంచి తీసుకొచ్చింది హైదరాబాద్? చెప్పండి, తలుపు తీసి మాట్లాడండి. ఇక్కడే ఉన్నారు, గాజుల సౌండ్ వినిపిస్తుంది, తీయట్లేదు. క్యూరీ, 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 నా పిల్లలు ఉన్నాయి లోపట. ఐరా, తలుపు తీయండి ఆంటీ. క్యూరీ వాళ్ళని చూడడానికి వచ్చాను, తలుపు తీయండి ఆంటీ. మళ్ళీ ఇబ్బంది పెట్టేసామని చెప్తారేమో మీడియాలో కూడా బయటకు వచ్చి. మరి అలాగే చూసుకున్నాను కదా నేను ఇన్ని సంవత్సరాలు. మొహం చూపించలేక తీయట్లేదా? సమాధానం చెప్పలేక తీయట్లేదా అంకుల్? తలుపు. మీ ఓనర్తో నేను కీస్ తెప్పిస్తాను అంకుల్, చెప్తున్నాను ఇప్పుడు. తలుపు తీయండి, మాట్లాడదాం. మాట్లాడడానికి వచ్చాను, పిల్లల్ని చూడాలి. లావణ్య రాజ్ తరుణ్ ఇంటికి వెళ్ళిన దృశ్యాల్ని మనం చూస్తున్నాము. అయితే ఇదే రోజు కూడా రాజ్ తరుణ్ మూవీ ప్రమోషన్స్ జరుగుతుంటే అక్కడికి కూడా లావణ్య వెళ్ళారు. అయితే అక్కడ మాదాపూర్ పోలీసులు ఆమెకి సర్ది చెప్పి అక్కడ నుంచి పంపించడం జరిగింది, ప్రసాద్ ల్యాబ్స్ నుంచి. అయితే ఆమె డైరెక్ట్గా కూడా రాజ్ తరుణ్ ఇంటికి వెళ్ళారు. గతంలోనే ఆమె మీడియా ముందుకు వచ్చినప్పుడు నేను ఒకరోజు రాజ్ తరుణ్ ఇంటి ముందర నిరాహార దీక్ష కూర్చుంటాను అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఆ రోజు ఆమె నిరాహార దీక్షకు కూర్చోలేదు. బట్ ఈ రోజు మాత్రం లావణ్య డైరెక్ట్గా రాజ్ తరుణ్ ఇంటికి వెళ్ళింది. అయితే వెళ్ళి తను డోర్ కొడుతూ కూడా అలా డోర్ నాక్ చేస్తూ తను కొన్ని ప్రశ్నలు అడిగింది. ఎందుకంటే ఆల్రెడీ లావణ్య తను చేసిన ఫిర్యాదులో పేర్కొనటం జరిగింది, వాళ్ళతో తనకు మంచి ర్యాపో ఉంది అండ్ వాళ్ళందరినీ నేను దగ్గరుండి చూసుకున్నాను అని చెప్పి కూడా తను ముందలే మెన్షన్ చేశారు తను ఇచ్చిన కంప్లైంట్ ఫైల్లో కూడా. సో దీన్ని బట్టి చూస్తే లావణ్యకు రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు కూడా అంతకు ముందర మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సో వాళ్ళ మధ్య ఒక రిలేషన్ అనేది ఉంది. సో ఇప్పుడు డైరెక్ట్గా కూడా లావణ్య రాజ్ తరుణ్ ఇంటికి వెళ్ళింది. ఇంకా డోర్ నాక్ చేస్తూ కూడా కొన్ని ప్రశ్నలు అడిగింది. అంటే ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం, శేఖర్ భాష మీడియా ముందుకు వచ్చి లావణ్య గురించి కొన్ని మాటలు మాట్లాడటం, దానికి లావణ్య రియాక్ట్ అవటం, ఇవన్నీ కూడా చూసాం. వాటికి సంబంధించి కూడా తను క్వశ్చన్స్ వేస్తుంది. ఈరోజు రోడ్లు పడ్డానికి ఊరుకుంటున్నా అనుకుంటున్నారేంటి? పెద్ద మీ ఆవిడ వంట చేసిందా అండి? గిన్నెలు కడగడానికి సిగ్గుండాలి మనుషులు అయ్యాక. గిన్నెలు కడిగించానని చెప్తున్నారు. ఎవరు కడిగిస్తే వాళ్ళు మట్టి కొట్టుకుపోతారు. కడగకపోతే చెప్పిన మాటోళ్ళు సిగ్గు లేకుండా. తలుపు తీయండి అంకుల్. తలుపు
తీయండి. తీయట్లేదు. మళ్ళీ రాస్తున్నంట ఇంట్లో వారం రోజుల నుంచి కూర్చొని బాధపడిపోతున్నాడంట. ఇంటికి కూడా రాలేదు. మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఆ ముంబై పిల్ల వచ్చేస్తే ఆ పిల్లకి ఇచ్చి చేస్తే చూసుకుంటుంది అనుకుంటున్నారా? లేకపోతే మీరు అన్న మాటలన్నీ పడి ఉంటారనుకుంటున్నారా? అర్థం కాదు. నేనన్నా మీ అప్పులు కట్టినా తిండి పెట్టినా మీకు ఆంటీకి పసుపుతాడు వేసుకుంటారండి. బంగారం లేదు. తాలిబొట్టు నేను కొనిచ్చాను. అలాంటి మనిషిని పట్టుకొని ఈరోజు నన్ను ఇన్ని మాట్లాడినారు. బిల్లులు కూడా ఉన్నాయి అంకుల్ నా దగ్గర, అన్నీ చూపిస్తాను. ఏముంది, రారు తీయరు బయటికి. వేస్ట్. అసలు ఏమీ చేయని వాళ్ళు ఎందుకు దాక్కోవాలి? నాకు అర్థం కాదు. తెలియదు అంకుల్, నేను తెలియని మనిషి నా అంకుల్. కూతురు లాంటి దాన్ని మీ కూతురు అంటారు. తీయండి, తలుపు తీయండి అంకుల్ ఒకసారి. కొడుకు సంసారంలో నిప్పులు పోస్తారు అంకుల్ మీరు. నాకు అర్థం కాదు. రాజ్ తరుణ్ నివాసం ఉండే ఫ్లాట్ లో ప్రస్తుతం రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఉన్నారు. అయితే వారిని కలవటానికి కూడా లావణ్య అక్కడికి వెళ్లి డోర్ నాక్ చేస్తున్న దృశ్యాలని బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో మనం చూస్తున్నాము. అయితే ఆమె డోర్ నాక్ చేస్తూ కూడా వారిని కొన్ని ప్రశ్నించడం జరిగింది. శేఖర్ భాషను పంపించి నిందలేస్తే సరిపోతుందా అని చెప్పి కూడా తను అనటం జరిగింది. అండ్ నన్ను ఎన్ని మాటలు అనిపిస్తారని చెప్పి కొన్ని మాటలు మాట్లాడారు. ఆమె ఇంకా ఎంతసేపటికి కూడా డోర్ తీయకపోవటం, ఎందుకు దాక్కుంటారు మీరు, అంత అవసరం ఏముందని చెప్పి ఇంకా అంటూ కూడా ఇంకా తను డోర్ తీయరు అని చెప్పి డిసైడ్ అయిపోయారు. ఇంకా డిసైడ్ అయిపోయి లావణ్య అక్కడ నుంచి లిఫ్ట్లో కిందకి వెళ్ళిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మరోవైపు ఆమె మాట్లాడుతూ కూడా ఇటు ఫోన్ కూడా ఆమె చూస్తూ ఉన్నారు. అంటే డెఫినెట్గా కూడా వాళ్ళకి ఫోన్ త్రూ కూడా వాట్సాప్ త్రూ కానీ అలా కాంటాక్ట్ అవ్వడానికి కూడా ట్రై చేస్తున్నారు.